దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు పండుగ చేసుకోరని చెప్పి నా చర్చ వదిలిపెట్టుకొని నేను వచ్చిన. మా సంఘస్థులు, మా సంఘ పెద్దలు అసలు పోవద్దు. పోయిన ఆదివారం కూడా నాతో గొడవ పెట్టుకున్నారు. చర్చ వదిలిపెట్టి అసలు పోవద్దు. పేస్తవారం కూడికైతే కూడా ఇదే లాస్ట్, నువ్వు పోవద్దు. నేను కారులో వస్తున్నప్పుడు నాతో మా సంఘ యవనస్తులు వచ్చారు. సార్, నువ్వు కారులో కూర్చున్నా కూడా సీసీ కెమెరాలో చర్చినే చూస్తున్నావు సార్ అంట. కానీ మీరు ఇక్కడ ఎట్లా ఉన్నారంటే పండుగ చేసుకున్నట్టుగా కనబడట్లేదు నాకు. సంతోషంగా ఉండాలా ఉండొద్దా? దేవుడు 2000 సంవత్సరం నుంచి 2025 వరకు సంఘాన్ని కాపాడినాడు. మన ఇంట్లో ఒక దావత్ అయితే ఎంతో సంతోషంగా ఉంటారు. కానీ సంఘం దావతు ఎట్లుండాలి? అమ్మ కొద్దిగా ముందు జరగండి, ఇంకా వచ్చే వాళ్ళు వస్తున్నారు. కొద్దిగా ముందు జరగండి ప్లీజ్. చిన్నపిల్లలు కొద్దిగా లేచి ఇక్కడ రండి. అమ్మ మీరు కూడా కొద్దిగా జరగండి. అమ్మ మీరు బయట ఉన్న వాళ్ళు కొద్దిగా లోపల వచ్చి కూర్చోండి. చిన్నపిల్లలు చైర్లలో కూర్చోవద్దు. లీడియా సిస్టర్ లోపలికి వచ్చి కూర్చోండి. మా పాస్టమ్మ గారు కూడా వచ్చారు నాతోటి. ఒక పాట పాడి దేవుని వాక్యంలోనికి వెళ్తాను. నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు రెవరెండ్ డానియలయ్య గారికి, అలాగే స్థానిక సంఘ కాపరి జేకబయ్య గారికి, అలాగే మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేనున్నానున్నానని అందరూ అంటారు, కష్టాల్లో వారంతా కదలిపోతారు. నేనున్నానున్నానని అందరూ అంటారు, కష్టాల్లో వారంతా కదలిపోతారు. ఒక్కడినై ఒంటరినై అందరికీ, ఒక్కడినై ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను. రావా యేసయ్యా, రావా యేసయ్యా. పడాలి. అనాథగా నిలిచాను. రావా యేసయ్యా, రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను. రావా యేసయ్యా, రావా యేసయ్యా. అనాథగా నిలిచాను. రావా యేసయ్యా, రావా యేసయ్యా. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలు తీరుస్తాడు. నేనున్నానున్నానని అందరూ అంటారు, కష్టాలో వారంతా కదలిపోతారు. నేనున్నానున్నానని అందరూ అంటారు, కష్టాలో వారంతా కదలిపోతారు. ఒక్కడినై ఒంటరినై అందరికీ దూరమై, ఒక్కడినై ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను. రావా యేసయ్యా, రావా యేసయ్యా. అనాథగా నిలిచాను. రావా యేసయ్యా, రావా యేసయ్యా.
ఒంటరినై అందరికీ దూరమై ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలుచారు రావాయే సయ్యా రావాయే సయ్యా అనాథగా నిలిచాను రావాయే సయ్యా రావాయే సయ్యా చదవండి క్షణకాలం ఉండునని శాశ్వతమైన నీ కృప చూపగరావయ్యా చిరకాలం ఈ ప్రేమ క్షణకాలం ఉండునని శాశ్వతమైన నీ కృప చూపగరావయ్యా ఒంటరినై అందరికే దూరమై ఒంటరినై అందరికే దూరమై అనాథగా నిలిచారు రావాయే సయ్యా రావాయే సయ్యా అనాథగా నిలిచారు రావాయే సయ్యా రావాయే సయ్యా ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను రావాయే సయ్యా రావాయే సయ్యా అనాథగా నిలిచాను రావాయే సయ్యా రావాయే సయ్యా చప్పలు కొట్టాలి అని నమ్మాను దూరము అయ్యారు స్నేహితులు అని తలచాను మోసము చేశారు బంధువులు అని నమ్మాను మోసము చేశారు స్నేహితులు అని తలచాను మోసము చేశారు ఒంటరినై అందరికే దూరమై ఒంటరినై అందరికే దూరమై అనాథగా నిలిచాను రావాయే సయ్యా రావాయే సయ్యా అనాథగా నిలిచాను రావాయే సయ్యా రావాయే సయ్యా ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను రావాయే సయ్యా రావాయే సయ్యా అనాథగా నిలిచాను రావాయే సయ్యా రావాయే సయ్యా అందరూ రావాయే సయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా
ఇంకా గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు పాస్టర్ గారు ఆరాధన నడిపిస్తూ ఉన్నాడు. ఆరాధన నడిపిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే, పాస్టర్ గారు హృదయం అంతా దుఃఖంతో నిండి ఉంది, ఇక్కడ కూర్చున్న మీ అందరి హృదయాలు కూడా దుఃఖంతో నిండి ఉంది. మాకెవరు ఆదరించేవారు లేరు. అది కరెక్టా కాదా పాస్టర్ గారు చెప్పాలి. దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ఆ రీతిగా నడిపించబడ్డాను. ఈ పెద్దలు మీరే దాని గురించి. హల్లెలూయా. అంటే నేను గ్రహించింది అంటే అయ్యగారు ఆత్మపూర్ణులుగా ఉండి భారంతో పరిచర్య చేస్తూ ఉన్నాడు. గట్టిగా చెప్పండి. నేనైతే ఆయన ఎన్నడూ చూడలేదు, నన్ను చూడవచ్చు, నన్ను కూడా చూడలేదు. ఇక్కడ వాక్యం చెప్పమని చెప్తున్నప్పుడు, నేను పాట పాడుతూ ఉన్నప్పుడు దేవుడు కూడా నాకేం జ్ఞాపకం చేస్తున్నాడంటే, వీళ్ళంతా గాయాల చేత ఉన్నారు. హల్లెలూయా. అలాగే అమ్మగారిని బట్టి కూడా దేవునికి గట్టిగా చెప్పలు కొట్టండి. అంటే పూర్వీకులు చేసిన పరిచర్య చాలా గొప్పది. ఇప్పుడేముంది, పోవడానికి అన్నీ ఉన్నాయి, తినడానికి అన్నీ ఉన్నాయి, పరామర్శించడానికి అందరూ ఉన్నారు. కానీ ఆనాడు మటుకు ఎవ్వరు లేరు. ఆనాడు మటుకు ఎవ్వరు లేరు. నేను నా పరిచర్యలోకి వచ్చి 35 సంవత్సరాలు దాటిపోయింది. కానీ నేనంటాను, పాతకాలం సేవకులే గొప్పవాళ్ళు. గట్టిగా చెప్పలు కొట్టండి. ఎందుకు? వాళ్ళు స్వచ్ఛమైన మనసు కలిగిన వారు. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, చేరదీర్చినా చేరదీయకపోయినా, బాగోగులు చూడకపోయినా కూడా దేవుని కొరకు వాళ్ళు ముందుకు సాగారు. ఇంత పెద్ద నిర్మాణం జరగడానికి, నిర్మాణం ఎవరైనా చేస్తారు, అది ఇంపార్టెంట్ కాదు. ఈ దినాలు ఏం చేస్తున్నారంటే, గోడలు ఎంత పెద్దగా ఉంటే, ఎంత పొడుగు ఉంటే, అందులో ఎంతమంది ఎక్కువ ఉంటే అంత పెద్ద సంఘం అనుకుంటున్నారు. కానీ అది కాదు. ఎందుకంటే గుంపులో ఉండడం వేరు, గంప కింద ఉండడం వేరు. అది గుర్తుపెట్టుకోండి. గుంపులో ఉన్న వాళ్ళకు భద్రత ఉండదు, గంప కింద ఉన్న వాళ్ళకు భద్రత ఉంటుంది. ఏముంటుంది? గంప మీద ఏముంటుంది? ఒక రాయి ఉంటుంది. మరి గుంపులో ఉన్న వాళ్ళకు, ఆడ 1000 మంది ఉన్నారు, ఆ 1000 మందిలో నేను కూడా ఒక సభ్యుని. ఓకే, 1000 మందిలో ఒక సభ్యుని. కానీ నీ పేరు ఆ పాస్టర్ గారికి తెలుసా? చెప్పాలి. తెలియదు. ఆయన పేరు నీకు తెలుసు, ఆయనతో ఫోటోలు దిగుతావు, దానివల్ల నువ్వు మురిచిపోతావు. కానీ నీ ఇంటికి వచ్చి దర్శిస్తాడా? నీ ఇంట్లో కార్యక్రమాలు అయితే వస్తాడా? ఎవరో ఒకరిని పంపిస్తారు. కానీ స్థానిక దైవజనులు ఏం చేస్తారు? పేరు పేరు గుర్తుపెట్టుకొని కన్నీటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. రాకపోతే మీ ఇండ్లను దర్శిస్తూ ఉంటారు, ఫోన్లు చేస్తూ ఉంటారు. మీకు వాళ్ళకు గొడవలైనా కూడా వాళ్ళే తగ్గించుకుంటారు. ఎవరు? పాస్టర్లే తగ్గించుకుంటారు. ఎందుకు? ఒక్క గొర్రె తప్పిపోవడము ఇష్టం లేదు. ఇంట్లో అంటారు, ఏ ఊకో ఏం సేవ చేసినావు? ఏమీ లేదు, ఇంట్లో ఏమీ లేదు, గొప్పగా చెప్తూ ఉంటాం. ఇంట్లో ఏం లేకపోయినా, పిల్లలకి ఏం పెట్టకపోయినా, సంఘం బాగుంటే చాలు, వాళ్ళ కడుపు నిండిపోతుంది. అందరూ వస్తే ఆ దినం తినకపోయినా మంచి నిమ్మలంగా అనుకుంటారు ఇంటికి పోయి. హల్లెలూయా. సో ఈ సంఘ స్థాపన కొరకు ఎంతోమంది ప్రయాసపడ్డారు. వారందరిని బట్టి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రాబో దినాల్లో ఈ సంఘం ఇంకా విస్తరించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రెండవది, అయ్యగారు చెప్పాడు, మాది ఎల్లముల గ్రామం. ఎంతమంది తెలుసు ఎల్లముల? ఇక్కడ నుంచి అక్కడికి బంధుత్వము ఉన్నది. మా చిన్నమ్మే ఉంది, వాళ్ళ ఇంటి పేరు రామగాలలు, ఆమె పేరు దానమ్మ, వాళ్ళ అన్నదమ్ములు సోమయ్య, వాళ్ళంతా. నిన్న ఇక్కడికే వచ్చా నేను సోమవారం. మా చిన్నమ్మ వాళ్ళ అల్లుడు చనిపోతే జ్ఞాపకార్థం 1 year జ్ఞాపకార్థం సోమవారం వచ్చాను. అక్కడ కూడా ఈ గ్రామస్తులు వాళ్ళ వదినలు మరదలు కలిశారు. నేను ఇక్కడే ఉంటారు అనుకున్నాక వాళ్ళు జనగాంలో ఉంటారు. తర్వాత అమ్మ డాడీ యాదగిరి కదా, వాళ్ళ మరదలు సుధాకర్ భార్య
మా చెల్లె కూతురు. పరిచర్యలో వచ్చిన తర్వాతనే ఊర్లు నాకు తెలిసేది తప్ప సేవకు రాకముందు ఊర్లు నాకు తెలియదు, జనగాం కూడా సరిగా తెలియదు నాకు. ఎందుకంటే నేను 7వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాను పెంబార్తిలో. తర్వాత మా నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్ వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు నేను ఉద్యోగస్తునిగా ఉండే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకున్నాను, కంప్లీట్గా సేవకు వచ్చాను. దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. అంటే డబ్బు పరంగా కాదు, ఆస్తుల పరంగా కాదు. దేవుని పరిచర్యలో బక్కాయిలు అని మీరు ఎవరిని అడగండి, ఎంత పెద్ద పాస్టర్ని అడగండి, చెప్తారు వాళ్ళు. రెండవది, ఎక్కడో పల్లెటూరులో పుట్టిన నేను మా ఊర్లో ఉన్నప్పుడు నేను మూట కొట్టాను. బండ తెలిసే ఎల్లముల బండ, అక్కడ అల్లుడు ఉన్నాడు కట్కూరు, ఈ సుదర్శన పాస్టర్ వచ్చాడు మా అక్క కొడుకే. బండ ఉంది, బండ మీద పనిచేశాను నేను. తర్వాత మా ఇంట్లో ఆడపిల్లలు లేకపోతే ఆడవాళ్ళు చేసే పనులన్నీ నేను చేశాను. అంటే అలికే వేయడము, ఇప్పటి వాళ్ళకి ఏం తెలియదు అలికంటే ఏందో. ఆ రోజు పండుగ వచ్చిందంటే పోయి ఏనకు పోయి ఎర్రమట్టి తీసుకొని వచ్చి మనమే రాళ్ళు కాగబెట్టుకొని సున్నం మనమే తయారు చేసుకొని గోడలకు వేసుకొని పట్టీలు, ఎర్ర పట్టీలు పెట్టేది. మా ఊర్లో ఈయన దగ్గర పోయి ఎర్రమట్టి తీసుకొస్తున్నప్పుడు పెద్ద మనుషులు ఏమనంటే తట్టని ఎత్తులు బరువు అవుతుంది కాబట్టి ఆ ఎర్రమట్టి మీద ఏం పెట్టాలి, చూసినావా అక్కలు చెప్తున్నారు, తంగెడు పూలు పెడితే ఏమవుతుంది, బరువు తగ్గిపోతుందా? వాళ్ళు చెప్పినారు, మనము చేసినాము అంతే, కానీ తగ్గిపోదో తెలియదు. సో అట్లాంటి స్థితిలో నుంచి దేవుడు నన్ను మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అనే ఆర్గనైజేషన్కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా దేవుడు నన్ను చేశారు. స్టేట్ జనరల్ సెక్రటరీ అయ్యగారు మల్కాజ్గిరి జనరల్ సెక్రటరీగా వారు ఉన్నారు. నిరీక్షణ్ గారు రాష్ట్ర సహాయ కార్యదర్శి నాతో ఉంటాడు. నేను ఎక్కడుంటే నిరీక్షణ అక్కడ ఉంటాడు. చూడండి, మనం ఎప్పుడైనా ఊహించుకోగలమా? దేవుడు ఎక్కడో పుట్టిన మనల్ని తీసుకెళ్ళి ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టుకొని ఉన్నాడు. నాకు 1 గంట కూడా విరామం ఉండదు. సునీల్ గారికి తెలుసు, 1 గంట కూడా విరామం ఉండదు. ఈ వారం అంతా ఇల్లందు, భద్రాచలము, ఖమ్మము, మళ్ళీ టంగుటూరుకు వచ్చాను, మళ్ళీ తెల్లారి ఆలేరు వచ్చాను, జనగాం వచ్చాను, మళ్ళీ పోయినా నేను ఇక్కడికి వచ్చాను, మళ్ళీ ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఇంకో క్షణం నేను ఎక్కడికి వెళ్ళిపోతానో నాకు తెలియదు. అంటే వీటన్నిటికీ కారణం దేవుడే. హల్లెలూయా. మనదేమీ చెప్పండి, మనదేమీ లేదు, మనం అతిశయించడానికి వీలే లేదు. సమస్త మహిమా ఘనత ప్రభావములు ఎవరు చెల్లాలి? ఆయనకే చెందునుగాక. అలాగే నాతో పాటు మా పాస్టమ్మ గారు కూడా వచ్చారు, ఇక్కడుండి. అమ్మ పాస్టమ్మ గారి పేరు సుజాత, వాళ్ళ అమ్మగారు పులిగిల్ల గ్రామ వాస్తవ్యురాలు. ఈ సమయంలో బైబిల్ అందులో నుంచి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎంతమంది బైబిల్ తీసుకొని వచ్చారు? ప్రైజ్ ద లార్డ్. మా పట్టణంలో అయితే ఏం చేస్తారు? నేను అందుకే ఎత్తమని చెప్పిన, నేను ఏదైనా ఇదే కొడుతుంటారు కదా. ఇది పరిశుద్ధ గ్రంథమా? పరిశుద్ధ గ్రంథం అసలే కాదు. దీని పేరేం పేరు? సెల్. CELL. సెల్ అంటే నేను జైళ్ళల్లో పాస్టర్ను. సెల్ అంటే ఏంటిది? తప్పు చేయగానే తీసుకుపోయి ఫస్ట్ లాకప్లో వేయర్రా అంటారు. ఇప్పుడు ఈ ఫోన్ మిమ్మల్ని ఆల్రెడీ వేసేసింది, అందుకే మీరు లాకులు పెట్టుకుంటారు. పాస్వర్డ్ లేని ఫోన్లు ఉన్నాయా చెప్పండి, ఎవరన్నా ఒక్కరు చెప్పండి. దమ్ముండి నాకు పాస్వర్డ్ లేదు, నా ఫోన్ మీకు ఇచ్చేస్తారానండి. ఇప్పుడు ఏం చేసింది ఈ ఫోన్? మిమ్మల్ని లాకేసి పెట్టింది. అంటే మీరు దేనికి బందీలు అయిపోయినారు? ఫోన్కు బందీ అయిపోయినారు. ఆ C తీసేసి H యాడ్ చేయండి, ఏమవుతారు? అంటే ఇప్పుడు లాకప్లో నుంచి ఎక్కడికి పోతున్నారు మీరు? డైరెక్ట్ ప్రమోషన్ ఎక్కడికి వస్తుంది? HELL.
హెల్ అంటే నరకానికి. అంటే 24 గంటలు దీంట్లోనే ఉంటారు. ఎన్ని లైక్లు వచ్చినాయి, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంత మెసేజ్లు వస్తున్నాయి. పండుకోపోరడు అంటే వాళ్ళు దుప్పాలు కప్పుకుంటారు, పంటరా అస్సలు కూడా ఇట్లా ఇట్లా అంటారు. ఈ చిన్న పోరలు కూడా వాళ్ళు కూడా ఇట్లా ఇట్లా అంటారు. ఎందుకంటే వాళ్ళు అవ్వ తినబెట్టేటప్పుడు ఏం చేస్తుంటుంది, ఇట్లా ఇట్లా అంటారు. వాళ్ళు కూడా ఇట్లా 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 అంటారు. అంటే ఈ తరిబిదంతా ఎక్కడ జరుగుతూ ఉంది, మన దగ్గరనే జరుగుతూ ఉంది. 1 గంట సేపు ప్రార్థన చేయమంటే చేయలేరు, బైబిల్ చదవమంటే చదవలేరు, కుటుంబ ప్రార్థన చేయమంటే చేయలేరు. కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా ఈ దినాల్లో? కుటుంబ ప్రార్థనలు కూడా లేవు. మళ్ళీ ఏమంటాం, మన ఇంట్లో ఈ గృహానికి ఎవరు అధిపతి? యేసుక్రీస్తే అధిపతి, యెహోవాయే అధిపతి. మళ్ళీ ఇంకో వాక్యం ఏముంటుంది, నేనును నా ఇంటి వారును యెహోవాను. అది చెయ్యము, ఇది కూడా చెయ్యము, ఇండ్లు ఉన్నాయి కూడా చెయ్యము. మరి ఏం చేస్తాము? ఇది చెప్పినట్టే చేస్తాం. పెళ్ళికి పోయినా ఇట్లా ఇట్లా పెట్టుకొని సెల్ఫీలు దిగుతూ ఉంటాం. ఆయన వాక్యం చెప్తుంటాడు, సెల్ఫీలు దిగుతూ ఉంటాం. దాన్ని వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, సోషల్ మీడియాలో వేసేస్తాం. వేసి మళ్ళీ ఎంతమంది చూసారు? ఏమొస్తుంది దాంతో? ఏమన్నా వస్తుందా? ఏమి రాదు, పిచ్చిమాల ఒక ఇదంతా. పాతకాలంలో దిగిన ఫోటోను కడిగిచ్చేది, కానీ ఇప్పుడు ఒక్కడు కడిగిచ్చట్లేదు. నేను దించటోళ్ళు అంటే నాకు అడిగిచ్చేది ఉంటే నా ఫోటో దించు, లేకపోతే దించొద్దు అని చెప్తా. ఇప్పుడు ఇది పెట్టగానే ఏమైతే 24 గంటలు అవ్వబడుతుంది, 24 గంటల తర్వాత అది పోతుంది. అంటే పోయేదానికి ఎంత అర్థమైందా? ఈ సమయంలో 100వ కీర్తన బైబిల్ గ్రంథం నుంచి 4-5 వచనాలు చదువుకుందాం. 100వ కీర్తన 4-5 వచనాలు. ఎవరైనా ఒకటి చదవండి. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎంతమంది అర్పణలు తీసుకొని వచ్చినారు? ఇప్పుడు పాస్టర్ ఏమన్నా తీసుకుపోతాడేమో, అందుకే అడుగుతున్నాడు. దేవుని వాక్యం ఏం సెలవుస్తుంది? కృతజ్ఞత ప్లస్ అర్పణలతో ఆయన సన్నిధికి రావాలి. ఎంతమంది ప్రిపేర్ అయ్యి వచ్చారు ఈ యొక్క 20 సంవత్సరాల వార్షికోత్సవంలో? నా కుటుంబము పాలి భాగస్తులుగా ఉండడానికి, నా కుటుంబము నా వంతుగా ఈ పరిచర్యను ఎత్తిపట్టడానికి నేను సిద్ధపడి వచ్చినాను. పది మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చారు. ఎంతమంది బాగుపడ్డారు? 10 మంది బాగుపడ్డారు. కానీ కృతజ్ఞత కలిగిన వారు ఎంతమంది? అక్కడ ఏమంటారు? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచడానికి మిగిలిన 90 ఎక్కడా? సంఘములో ఎన్నో కార్యాలు, సంఘము ద్వారా ఎన్నో మేలులు, సంఘము ద్వారా ఎన్నో లబ్ధిని పొందుతూ ఉంటారు. సంఘం ఎప్పుడు గుర్తుకొస్తుంది? అయ్యా పెళ్లి డేట్ పెట్టుకోవాలి, అయ్యా పిల్లలు చూసినాగానే సంఘ పెద్దలు వచ్చి పాస్ గారు పోదామంటే, నేను రాను, వాళ్ళ చర్చికి రారంటే ఇక పోదాంపా, ఏమవుతుందని పోదాంపా అని పోతారు. పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ 21 వస్తారు. 21 రోజు కూడా మళ్ళీ అటు ఇటు చెయ్యాలి. మళ్ళీ లాస్ట్కి ఎప్పుడు వస్తారు తెలుసా? వాళ్ళు ఈ లోకం నుంచి వెళ్ళిపోయినాక ఫోన్ చేస్తారు, ఇగో పలానా ఆయన చచ్చిపోయిండు, మరి ఊరికి తీసుకొస్తున్నాం, సమాధి చేయాలనా అంటే ఈ 3 కార్యక్రమాలకి ఎవరు కావాలి? ఖచ్చితంగా పాస్టర్ కావాలి. పెళ్ళికి కావాలి, 21 కావాలి, చివరి కార్యక్రమానికి కావాలి. అంతేనా పాస్టర్? అంతేనా? చెప్పండి, అంతేనా? సంఘము ఎప్పుడు కూడా సంఘము ఎడల సంఘస్థులు కృతజ్ఞత కలిగిన వారై ఉండాలి. కృతజ్ఞత కలిగిన వారై ఉండాలి. మీకు తెలుసో తెలియదో, ఆంధ్ర ప్రాంతంలో మీరు సేవకు పోతే, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న విశ్వాసులను మీరు చూస్తే అన్ని పనులు వాళ్ళే చేస్తారు.
అసలు పాస్టర్ గారిని అసలు ముట్టుకోనియరు. వాళ్ళకి ఏమీ లేకుండా అన్నీ వాళ్ళే చూసుకుంటారు. పోనీ ఇచ్చిన వాళ్ళు ఎప్పుడైనా చెడిపోయారా? బైబిల్ ఎక్కడన్నా ఒక వచనం చూపెట్టండి దేవునికి ఇచ్చిన వాళ్ళు చెడిపోయినట్టుగా, దేవుని పరిచర్య కొరకు సహాయం చేసిన వాళ్ళు ఎక్కడైనా ఓడిపోయినట్టుగా, వాళ్ళకి ఏమి లేనట్టుగా. మరి ఎందుకు మన తెలంగాణ ప్రాంతంలో ఇట్లుంది? ఎందుకంటే దొరలు వచ్చారు కదా. దొరలు ఏం చేసారు? వచ్చి బాయిలు తవ్విచ్చారు, ఇంకేం చేసారు? ఉకుమరవ్వ పెట్టిరు, 10వ పరక ఇచ్చిరు. ఇప్పుడు కూడా మన లోపల ఆలోచన ఏంటంటే ఈ సంఘం నడపడానికి వీళ్ళకి ఎక్కడి నుంచో మాట్లాడాలి, సాయం వస్తుంది కాబట్టి ఇది నడుస్తుంది. ఆ తప్పుడు దూరంలో నుంచి ఎప్పుడైతే మనం బయటపడతామో దేవుని పని బలంగా జరుగుతూ ఉంటుంది. రెండో, దేవుడు మనల్ని కూడా బలంగా వాడుకుంటాడు. హల్లెలూయా. కృతజ్ఞత ప్లస్ అర్పణలు. ఏంటి అర్పణలు? ఏమేమి అర్పించాలి, ఏమేమి అర్పణలు? మీరు ఒక పండుగ అనుకున్నారు. అమ్మ సాక్ష్యం చెప్పినప్పుడు ఎవరో చెప్పారు, కోతకాల పండుగ బాగా ఇక్కడ జరిగేది. అంటే కోతకాల పండుగకే మీరు కోతలు కోస్తారా? అప్పుడేమో పొలాల పండుగ 6 నెలలకో 3 నెలలకో కోత వచ్చేది. కానీ ఈరోజు సంపాదన ఆలోచించండి. క్షణము బ్యాంక్ అకౌంట్లో ఇలా టిక్కిం 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 అని పడుతూనే ఉంటుంది. ఇంకోటి చెప్తా నీకు, ఈ జొమాటో అని ఏమేమో వచ్చినాయి కదా, ఆ యాప్లన్నీ వచ్చినాయి. కరేపాకు కావాలంటే ఏం చేస్తారు? ఇలా ఆన్లైన్లో బుక్ చేయగానే వాడు బ్యాగ్, ఇంత పెద్ద బ్యాగ్ పట్టుకొని వచ్చి దాంట్లో ఏముంటుంది? కరేపాకు ఉంటుంది, కొత్తిమీర ఉంటుంది. అర్థమైందా? అంటే అట్లాంటి వాటికి అలవాటు పడిపోయినారు. రెండవది, అప్పట్లో ఏదైనా ఒక పండుగ చేసుకుంటే ఒక కోడిని కోస్తుంది అనుకోండి, ఊరంతా వాసన వచ్చేది. అంతేనమ్మా? ఇప్పుడు నువ్వు 100 కోళ్ళను కోసినా కూడా రాదు, 100 యాటలు కోసినా కూడా రాదు. అంటే అప్పటికి ఉన్న మాధుర్యము ఇప్పుడు ఒక కోడి కోసి ఇల్లు ఓపెనింగ్ చేసేది. అర్థమైందా? అంటే అప్పటి దినాలు చాలా గొప్పవి. మరి ఈరోజు అప్పటికంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు కదా, సంపాదించట్లేదా? నేను హైదరాబాదులో ఈ అట్టలు తయారు చేసే కంపెనీలో నేను పనిచేశాను. అక్కడ ఉన్నాయి కదా ఆ బాక్సులు తయారు చేసే కంపెనీలో పనిచేసినప్పుడు నా కూలి ఎంత ఇచ్చారు తెలుసా? రోజుకు బాలనగర్లో 8 రూపాయలు. ఎంతండి? 8 రూపాయలు. నాకు వివాహం కాలేదు కాబట్టి 8 రూపాయలకు జాయిన్ అయితే మార్నింగ్ 6 o'clock పోయి మధ్యాహ్నం 2 గంటల దాకా చేసేది, 2 నుంచి మళ్ళీ 10 గంటల దాకా చేసేది, మళ్ళీ 10 నుంచి పొద్దున 6 గంటల దాకా చేసేది. ఎందుకంటే 8 3 ఎంత అవుతుంది? 24 అవుతుంది. వారానికి వచ్చినకు 120, 130, 140 రూపాయలు ఉండేది. అది సరిపోదు అని చెప్పేసి అమ్మాలి పనికి కూడా పోయేది. అంటే లోడింగ్ అన్లోడింగ్ లారీ మీద పోయేది. ఆ లోడింగ్ అన్లోడింగ్ పోతే ఏమొచ్చేదంటే అట్టలు చిరిగిపోయినవన్నీ కింద జమాయించేది మేము. అది అన్లోడ్ అయిన తర్వాత తీసుకొచ్చి అది అమ్మేసి ఒక బ్రెడ్, ఒక సమోసా, ఛాయ్ తాగి ఇంటికి వెళ్ళిపోయేది. ఇప్పుడు అట్లాంటి స్థితిలో ఉన్నామా? దేవుడు దీవించాడా, దీవించలేదా? సో మనల్ని ఎంతగా దీవిస్తే మనం అంతగా దేవుని పని కొరకు చెప్పండి అర్పణలు అర్పించాలి. అందుకే బైబిల్ గ్రంథం తెలుస్తోంది, ఇచ్చి నన్ను శోధించిన ఎడల ఆకాశ వాక్యులను విప్పి పట్టజాలని దీవెనల చేత కుమ్మరిస్తాను అన్నాడు. మీకు నష్టము కలుగజేసే పురుగులను నేను గద్దిస్తాను అన్నాడు. ఈరోజు ఏమేమి నష్టం చెప్పండి? మీకు 10 లక్షలు వచ్చినా అప్పులు చెప్పరు, తేరట్లేవు. ఎందుకు కారణము? సంఘము గురించిన ఆసక్తి. అగ్గైలు అంటాడు, నా మందిరము పాడై ఉండగా మీరందరూ సరంబు వేసిన ఇళ్లలో ఉన్నారు. మీరు ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో సంపాదిస్తున్నారు, కానీ ఆ సంపాదన అంతా కూడా ఎక్కడ పోతుంది? చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత అర్పణలతో దేవుని మందిరంలోనికి రావాలి. రెండవది, దేవుని మందిరానికి దేవుడు మిమ్మల్ని ఎంతగా దీవిస్తే, ఎంతగా ఆశీర్వదింపజేస్తే, ఎంతగా మిమ్మల్ని అభివృద్ధి పరిస్తే, వర్ధిల్లిస్తే, అందుకే బైబిల్లో రాయబడింది,
తాను వర్ధిల్ల కొలది కొంత సొమ్ము ఆదివారం వరకు ఏం చేయాలంట? పోగు చేసుకొని ఉండాలి. కానీ మీరు పోగు చేస్తారో చెయ్యరో నాకైతే తెలియదు, కానీ నా అనుభవంలో నేను చెప్తున్నాను. చర్చికి పోయేటప్పుడు 100 రూపాయలు ఇడిపించేసి నలుగురం ఉంటే తలా ఇన్ని అంతేనే కదా, చెప్పండి. అంతే అంటే మన దేవుడు అంత తక్కువడా? అంత తక్కువడా? మిమ్మల్ని అంత తక్కువగా చేశాడా? చెప్పండి, అంత తక్కువ చేశాడా? ఎందుకు ఆయన అంత తక్కువగా చూస్తున్నాం మనము? అర్థం చేసుకోండి. చాలామంది ఆరాధన అంటే చేతులెత్తి ఆరాధించడం కాదు, ఇవ్వడం కూడా ఆరాధనే. మీరు రాసి పెట్టుకోండి, ఇవ్వడం కూడా ఆరాధనలో భాగము. అంటే ఇచ్చే దగ్గర నీ హృదయం ఏంటో బయటపడుతుంది. అప్పుడు అర్థమైందా? ఇవ్వడం దగ్గర పోయేటప్పుడు ఇట్లని దీంట్లో ఏ చిన్నగా ఉందో అట్లా తీసి ఇట్లా వేస్తుంటారు. కానీ మళ్ళీ దేవుడు ఎట్లా వేస్తాడు మనకు? మనుషుడా, నువ్వేం విత్తుతావో ఆ పంటనే కోస్తావు. అర్థమైందా? నువ్వేం విత్తుతావో ఆ పంటనే కోస్తావు. కాబట్టి కృతజ్ఞత అర్పణలతో ఏం చేయాలి? ఆయన సన్నిధికి రావాలి. ఇంకా చదవండి, కింద ఏం రాయబడిందో. కీర్తనలు పాడుచు దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాతకాలంలో చర్చికి వెళ్ళాలంటే ఇంటికంచే పాటలు పాడుకుంటా పోయేది. ఇప్పుడు వస్తున్నారు అట్లా. వీడికి వచ్చినాక పాట పాడండి అంటే ఇట్లా సెల్ ఫోన్లో చూడడం, బుక్ ఇంట్లాడడం. పాతకాలం మనుషులు ఏ బుక్ తెరవరు, ఏ సెల్ ఫోన్ చూడరు. పాడమంటే ఎన్ని పాటలైనా పాడతారు. పాటలతో చదువుతో సంబంధము లేదు. ఎన్ని కంఠత వాక్యాలు చెప్పమన్నా చెప్పుతారు. చదువుతో సంబంధము లేదు. ఈరోజు ఎంతో చదువుకుంటున్నారు, కానీ వాక్యం చదవమంటే నేను చదవలేను సార్ అంటారు. ప్రార్థన చేయమంటే ఎవరినైనా ఇంకొకరిని చేయమని సార్. చదివేమో పెద్దది, కానీ దేవుని సన్నిధికి వచ్చేటకు వాక్యం చదవడం విషయంలో వెనకడుగు వేస్తూ ఉన్నారు. కారణం ఏంటి? కారణం ఏంటి? చూడండి, ఇక్కడ ఏం రాయబడి ఉంది? కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించు. రాండి ఉత్సాహించి పాడుదము, రాక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మా దేవుడు. ఘనమాత్యము గలరాదు భూమ్యాగాధపు లోయలలో, భూధర శిఖరము నాయనవే. రాణి ఉత్సాహించి పాడుదము, రాక్షణ దుర్గము మన ప్రభువే. ఏంటండి? భూమి ఆకాశములు ఎవరివి? ఎవరివి? ఆయనవేనండి. ఆయనవే. మరి ఆయన దాంట్లో ఆయనకి ఇవ్వడానికి మనకెందుకో బాధ? అది సమయమే కావచ్చు, నీకు ఇచ్చిన తలాంతులే కావచ్చు, దేవుని మందిరం సేవ కొరకు నువ్వు చేసే పని విధానం కావచ్చు, ఏదైనా ఆయన కొరకు సమర్పించుకోవాలి. ఆరోగ్యం బాగలేనప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు, ప్రార్థన చేస్తారు. వివాహాలు కానప్పుడు వివాహాల కొరకు ప్రార్థన చేస్తారు, ప్రమోషన్ల కొరకు ప్రార్థన చేస్తారు, అప్పుల గురించి ప్రార్థన చేస్తారు, నీటి గురించి ప్రార్థన చేస్తారు. అన్నీ తీరిన తర్వాత ఏమమ్మా మందిరానికి వస్తలేమంటే బిజీ సార్. నేను చెప్పాను కదా, 10 మంది శుద్ధులైనారు, వచ్చింది ఒక్కరే. ఎవరైతే దేవుని మందిరానికి రాకుండా తప్పించుకొని కుంటి సాకులు చెప్పుకుంటూ ఉంటుంటారో వాళ్ళు ఒక్కరు కారు, 9. యేసు ప్రభు వారు అంటారు, ఈ అన్యుడు తప్ప మిగిలిన వారెక్కడా? ప్రియ దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, సంఘస్థులారా, 9 ఉన్నారా? ఒక్కరిలాగా ఉన్నారా? ఎన్ని పనులను ఉండండి, దేవుని మందిరానికి వెళ్ళాలి. అన్న గురించి బాగా తెలుసు. అన్న ఏం చేసింది? సంతానం లేనప్పుడు దేవుని సన్నిధిలో బాగా ఏడ్చుకుంటూ
ప్రార్థన చేసింది. దేవుడు కార్యం చేసిన తర్వాత మర్చిపోయిందా? ఆ బిడ్డను తీసుకొని ఏం చేసుకుంది? అర్పణలు తీసుకొని దేవాలయంలోనికి వెళ్ళి దేవుని దాసుని దగ్గర, ఇదిగో ఈ బిడ్డ కొరకు ఏడ్చిన బిడ్డను నేనే. దేవుడు మన జీవితంలో మేలు చేస్తున్నాడు. కానీ దేవుడి సన్నిధిలోకి వచ్చి అయ్యగారు చెప్పాడు, సాక్ష్యం చెప్పండి, ఎన్ని మేలు చేస్తున్నాడు అని చెప్పాడు గారు. ఎందుకు రాలేకపోయినారు మీరు? ఎందుకు చెప్పలేకపోతున్నారు? దేవుడు మేలు చేయలేదా? చెప్పండి, చేశాడా చేయలేడా? చేశాడు. మీ పిల్లలను ఎంతో దీవించాడు. మీ పిల్లలను ఎంతో ప్రయోజకురాలను చేశాడు. ఆనాడు సైకిల్లో, ఈరోజు కార్లలో తిరుగుతున్నారు మీ పిల్లలు. అది అభివృద్ధి కాదా? అది దేవుని మేలు కావా? అది ఆశీర్వాదాలు కావా? వేరే వాళ్ళు మీరు వస్తుంటే తలెత్తుకొని చూస్తున్నారు. పలానా పిల్లలు ఇంతగా దీవించబడ్డారు. దానంతటికి కారణం దేవుడు గాడా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన ఆవరణలోనికి ప్రవేశించాలి. అంటే మనం ఇంటి దగ్గర నుంచే పాటలు పాడుకుంటూ రావాలి. అంటే ఆ ఆత్మ నడిపింపు ఉండాలి. అందుకే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఇక్కడ మాట్లాడదు మన నోరు. ఎక్కడ మాట్లాడుతుంది? సంస్కృతం భాష దగ్గర మాట్లాడుతుంది. ఏంటి సంస్కృతము? ఎవరన్నా నన్ను గురించి ఏమన్నా అన్నారు అనుకోండి, ఇక పోవాలి అంతే. ఇది అటు పక్కకు పడేసి అవసరం దీంతో అయినా కూడా స్తోత్రమాలలి అంటూనే ఉంటారు. బైబిల్ పట్టుకొని కూడా స్తోత్రమాలలి అంటూనే ఉంటారు. అక్కడ ప్రాక్టీస్లో ఉన్నాం, కానీ దేవుని స్తుతించటంలో వెనకడుగు ఉంటున్నాం. 5వ వచనం చదవండి. యెహోవా దయాళుడు, ఆయన కృపా నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా అంటే అర్థం ఏంటండి? ఉన్నవాడును, అనువాడును, సర్వశక్తిమంతుడైన దేవుడును, సర్వంతర్యమైన దేవుడును, మార్పు లేని దేవుడును, మార్పు చెందని దేవుడును, ఎవరో నిర్మిస్తే నిర్మాణకుడు కాడు. ఆయన స్వయంభవుడు. అంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిన్న ఉన్నాడు, నేడు ఉంటాడు, రేపు కూడా ఉంటాడు. అందుకే ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలంలో దేవుడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుని కలిగినప్పుడు ఎట్లుండాలండి? ఎందుకు ఆనందం లేదు? ఎందుకు సంతోషం లేదు? చెప్పరు? సినిమా చూస్తే ఎన్ని గంటలు చూస్తారు దీన్ని? 3 గంటలు చూసినప్పుడు వాడు పుడతాడు, పెద్దగా అవుతాడు, పెళ్ళి అవుతుంది, వాని పిల్లలు వస్తారు, వానికి పెళ్ళిళ్ళు అవుతారు, వానికి పిల్లలు వస్తారు, లాస్ట్కి అంతా అయిపోతుంది. చూసినంతసేపు ఆనందం, తర్వాత ఏడ్చుకుంటా నీ ఇంటికి నువ్వు పోతావు. కానీ ఈ వాక్యము ధ్యానిస్తున్న కొద్దీ భక్తుడు అంటాడు, క్రొవ్వు మెదడు దొరికిన దానికంటే మధురము, జుంటు తేనె దారుల కంటే మధురం. నువ్వు కుస్తీ పట్టు చూడు వాక్యముతో, దోస్తాన చేయి వాక్యముతో, నీ బ్రతుకు ఎట్లా మారుతుందో. నువ్వు ఎక్కడైనా నిలబడగలుగుతావు, ఎవరి కొరకైనా ప్రభుకు సంపాదించుకోగలుగుతావు. కొంతమంది నిద్ర రాకపోతే బైబిల్ చదవరాదు అంటారు. అంటే ఇదేమన్నా నిద్రపుచ్చే గ్రంథమా? భయపడితే తల కింద పెట్టుకో అంటారు. అంటే నీ భయాన్ని పోగొట్టుకొని తల కింద ఇదేమన్నా మెత్తనా? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు. అంటే మన గుడ్డోళ్లకు వెలుగునివ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు వెలుగుగా వచ్చాడు. హల్లెలూయా. అంటే ఇది అద్దము. యాకోబులు అంటాడు, ఇక్కడ పోయి నువ్వు చూసుకుంటే నీ బ్రతికేంటో బయట. మనం బయటికి పోయేటప్పుడు ఈ అద్దం దగ్గర ఎంతోసేపు ఇట్లా 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 ఎంత చూసుకుంటే నువ్వు అవతలు పోయిన తర్వాత మర్చిపోతావు. మళ్ళీ అక్కలు ఏం చేస్తుంటారు? పర్సుకు దానికి అద్దం కూడా ఈడబెట్టుకుంటారు. ఇట్లా అక్కడ చూసుకుంటేంది, ఎక్కడ చూసుకుంటేంది. ఇప్పుడు ఏమొచ్చారు? దీంట్లో చూసుకుంటారు, దీంట్లో చూసుకొని చేసుకుంటారు. అది చూసుకోవడం వల్ల మన జీవితాలు బాగుపడే, కానీ దేవుని వాక్యం వైపు చూసుకున్నప్పుడు మన బ్రతుకులు చెప్పండి బాగుపడతాయి. హల్లెలూయా. గల్లి గల్లి తిరిగేటోళ్ళము మేము ఓయమ్మో,
యేసయ్య వాక్యాలు చెప్పేటోళ్ళం మాయమ్మా, వాడవాడ తిరిగేటోళ్ళము మేము ఓయమ్మో. యేసయ్య ప్రేమను పంచేటోళ్ళం మాయమ్మా, సందకాడ లేచి సంచులేసుకోని, సందకాడ లేచి సంచులేసుకోని, సువార్త పత్రాలు చేత పట్టుకొని, సువార్త పత్రాలు చేత పట్టుకొని, బస్ స్టాండ్ మేము బయలుదేరుతాం ఓయమ్మో. బాధలు ఉన్నల్ల పరమాతిస్తాం మాయమ్మా, బస్ స్టాండ్ మేము బయలుదేరుతాం ఓయమ్మో. బాధల ఉన్నల్ల పరమాతిస్తాం మాయమ్మా, యేసు ప్రభు బిడ్డలం ఓయమ్మ, పల్లెకొచ్చినాము మాయమ్మ. యేసు ప్రభు బిడ్డలం ఓయమ్మ, గల్లికొచ్చినాము మాయమ్మ. గల్లి గల్లి తిరిగేటోళ్ళము మేము ఓయమ్మో. యేసయ్య ప్రేమను పంచేటోళ్ళం మాయమ్మా, వాడవాడ తిరిగేటోళ్ళము మేము ఓయమ్మో. యేసయ్య వాక్యాలు చెప్పేటోళ్ళం మాయమ్మా. ఏమంటారు తెలుసా పాస్టర్లకు? చాలా పేర్లు పెడతారు పాస్టర్లకు. వంగలేక అన్నాడు, మీరే దాన్ని డాష్ పూర్తి చేయాలి. వంగలేక దొంగల్లా పోయినాడు, చదవలేక బడుపంతులు అయినారు, ఇంట్లో గెలిచి రచ్చగేలు మన రాదు ఆయనే. ఇంట్లో ఈగల మూత, బజార్లా పల్లెకి మోత, ఇంటికి వస్తే ఏముండదు, ఈగలే దొప్పుతుండాలి. షాయ పెట్టమంటే షాయ ఉండదు, పువ్వు ఉడకబెట్టమంటే పువ్వు ఉండదు, పిల్లలకు బట్టలు లేమంటే బట్టలు ఉండవు, ఫీజులు కట్టమంటే ఫీజులు కొట్టము. ఓ బయట ఏమేమో చేస్తుంటాడు, ఏమేమో చేస్తుంటారు. ఇంకేం చేస్తారు తెలుసా పంతులు? దరిలేని జీవుల దగ్గరికి తీస్తాం, దయగల తండ్రికి అంటగట్టుతాం. తల్లేని జీవుల దగ్గరికి తీస్తాం, దయగల తండ్రికి అంటగట్టుతాం. ఏం లేకున్నా కనబడినట్టి ఓయమ్మో, అన్ని ఉన్న వాళ్ళమై తీర్థం మాయమ్మా. ఏం లేకుండా కనబడినట్టి ఓయమ్మో, ఓయమ్మ పల్లెకొచ్చినాము మాయమ్మ. యేసు ప్రభు బిడ్డలం ఓయమ్మ, వాడకొచ్చినాము మాయమ్మ. గల్లి గల్లి తిరిగేటోళ్ళము మేము ఓయమ్మో. యేసయ్య ప్రేమను పంచేటోళ్ళం మాయమ్మ, వాడవాడ తిరిగేటోళ్ళము మేము ఓయమ్మో. యేసయ్య వాక్యాలు చెప్పేటోళ్ళం మాయమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరుగుతుంది తెలుసా? పాస్టర్లు ఏం చేస్తారంటే, వీళ్ళకే ఉండదు, ఊర్లల్లో పేదోళ్ళను తల్లిదండ్రులు లేని వాళ్ళను తీసుకుపోయి హాస్టల్లో జాయిన్ చేసి వస్తారు, ఈ స్కూళ్ళల్లో జాయిన్ చేసి వస్తారు. వీళ్ళకు 10వ పరక రాగానే అవి తీసుకుపోయి ఏం చేస్తారు, వాళ్ళకు పుస్తకాలు, బట్టలు, చెప్పులు, పెన్నులు ఏవో కొనించి వస్తారు. అది ఎవరు చేస్తారు? పంతులమ్మలు చేస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ ఆహారము నీళ్ళ మీద వేయము, అదొక రోజు ఏమవుతుంది, మొలకెత్తుతుంది. అందుకే పాస్టర్లు పడ్డ ప్రయాసం, సేవకురాలు పడ్డ ప్రయాసం, వాళ్ళ నిందలు, వాళ్ళ అవమానాలు, వాళ్ళ చీదరింపులు. ఇంకోటి ఏమన్నా తెలుసా? ఈయనేనా ఆయా పాస్టరు, చుట్టాలంటారు, ఈయనేనా పాస్టరు, మేము ఏ కార్యక్రమం చెప్పినా ఆయనే రాడు. ఎందుకు? ఇక్కడ అన్ని కార్యక్రమాలు ఉంటాయి, సంఘమే సర్వస్వం అనుకొని వీళ్ళ వైపే చూసుకుంటూ ఆ కార్యక్రమాలు డుమ్ము కొడితే అక్కడ వాళ్ళతో కూడా బదనామవుతూ ఉంటారు. అయినా దేవుని పనిని కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి ఈ సంఘాన్ని దేవుడు 20 సంవత్సరాలు కాపాడి మరొక సంవత్సరం దేవుడు
నడిపిస్తూ ఉన్నాడు. సో సంఘస్థులుగా మన బాధ్యత, ముందు జరగబోయే కార్యక్రమాలు ప్రణాళికలో మన వంతు పాలిభాగస్తులుగా ఉండాలా ఉండొద్దా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఇక్కడ వాక్యం ఏం రాసింది? లెట్ యువర్ లైట్ షైన్. చదవండి, ఆ వాక్యం చదవండి. మత్తయి సువార్త 5:16. మనుషులు ఏంటండి? ఏ క్రియలు? సత్ అంటే ఏంటి? అది ఏం మంచి పనులు, అది ఏం? ఇప్పుడు సంఘం కొరకు చేసేటి అన్ని లెక్కలకు వస్తాయి. నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు చేసేటి ఆ సత్క్రియలు ఎట్లయితే అది బాధ్యత. మరి సంఘములో కూడా నీకు బాధ్యత లేదా? చెప్పరు? ఉందా లేదా? ఉంది. నీ ధనం ఎక్కడుండునో నీ హృదయము అక్కడ ఉంటుంది. నువ్వు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఇక్కడ పాలిభాగస్తులైతే, దీని కొరకు కష్టపడితే నీ మనసు ఇక్కడ ఉంటుంది. సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట. ఇప్పుడు చూడండి, వెలుగు ప్రకాశింపబడాలి. వెలుగు. నేను ఊర్లో ఉన్నప్పుడు సినిమా రీల్స్ ఉండే, ఎంతమంది గుర్తుంది? కట్ అయిన సినిమా రీళ్ళు ఉంటుండే. ఆ కట్ అయిన సినిమా రీళ్ళు తీసుకొచ్చి ఎండలో ఒక అద్దం పెట్టి, ఆ అద్దము నుంచి ప్రొజెక్ట్ చేసి గోడకు పెడితే, ఆ మధ్యలో భూతద్దం పెట్టి, ఆ భూతద్దం వెనుక ఫిలిం పెడితే, చిన్న ఫిలిము ఇంత పెద్ద స్క్రీన్ మీద కనబడుతుండే. అంటే రిఫ్లెక్షన్ జరుగుతుంది. సూర్యరశ్మి అద్దం మీద పడుతుంది, అద్దములో ఉన్న ఆ కిరణాలు భూతద్దం మీద పడుతుంది, ఆ భూతద్దం మీద పడ్డ ఆ కిరణము చాలా పెద్దగా కనబడుతుంది. అంటే దేవుడు సృజించిన సృష్టి కిరణాలే అంత పెద్దగా కనబడితే, దేవుని ద్వారా ఏర్పరచబడిన ఈ కిరణాలు, ఈ విశ్వాసులైన కిరణాలు ఇంకెంత రిఫ్లెక్షన్ రావాలి, ఇంకెంత వెలుగుతూ ఉండాలి, ఇంకెంతమందిని ఆకర్షిస్తుండాలి, ఇంకెంతమందిని నడిపిస్తుండాలి. ఎంతమందిని నడిపించారు ఈ 25 సంవత్సరాల్లో? చెప్పండి. మంద పెద్దగా కావాలి, గొర్రెల మంద పెద్దగా కావాలి. ఎట్లయితుంది? పిల్లలు ఎవరు పెట్టాలి? పెద్ద మనుషులు. పిల్లలు ఎవరు పెట్టాలి? గొర్రెలే కదా, కాస్టోడా. కానీ మనం ఏమంటారు? పాస్టర్ ఏం చేస్తుండే, వాళ్ళు వస్తలేరు, ఎందుకు పోతలే వాళ్ళ ఇంటికి, ఇట్లా అంటారు. మరి పాస్టర్ ఇంట్లో ఏముందో ఏం లేదో ఎప్పుడైనా, అయ్యా మీరు ఎట్లున్నారు, మీరు ఏం తిన్నారు, మీ పిల్లలు ఎట్లున్నారు అని అడిగిరా? చెప్పండి, అడిగిరా? ఆయనకు అన్నీ ఉన్నాయి. ఒక పాస్టర్ గారు అన్నట, నీకు ఎన్ని కోట్లు సంపాదించినావు అంటే, నాకు 2 కోట్లు ఉన్నాయట. ఎన్ని కోట్లు సంపాదించాడు? 2 కోట్లు. ఆ 2 కోట్లు ఏంటో తెలుసా? పెళ్ళి పోయినప్పుడు వేసుకునేట, అది కూడా ఎవరి దగ్గర అడుక్కొని వచ్చి, అప్పుడు గంభీరంగా, అందుకే ఉర్దూలో ఒక సామెత ఉంటుంది, ఉప్పర్ షేర్వాని అందర్ పరిశాని. వేసుకోవడమే గంభీరంగా అడుగుతుంటుంది, ఉబ్బర పోసి లోపల గోకుతుండాలి. సేవకుని జీవితం అట్లా ఉంటుంది. అర్థమైందా? మీరు వాళ్ళ ఇంటికి వెళితే అమ్మ చెప్పమ్మ, అంతేనే కదా. ఇప్పుడు అయ్యే తెచ్చి పెడితేనే అమ్మ వండి పెడుతుంది, అయ్యే లేకపోతే అమ్మేడు వండి పెడుతుంది. పిల్లలు ఏమంటారు? ఏయ్ మేము చర్చికి రమ్మంటే పాస్టర్ పిల్లలు మేము రాము. ఎందుకు? అందరిలాగా మాకేమీ ఉండయి. వాళ్ళకి అందరు తెచ్చి పెడతారు, మాకేమి ఏం చెప్పినా ప్రార్థన చేసుకో, దేవుడు ఇస్తాడు, ఇదే చెప్తావు. అర్థమైందా? కాబట్టి వెలుగు అది ఆ విధంగా జరుగుతుంది. అయస్కాంతం ఎంతమంది తెలుసు? అందరు తెలుసు కదా. అయస్కాంతం భూమిలో పెట్టినప్పుడు అది ఏం చేస్తుంటుంది? ఇనుప ముక్కలను ఆకర్షిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అయస్కాంతముతో ఇనుప ముక్క జతగర్చబడుతుందో, ఆ విడిపోయిన తర్వాత అదే ఇనుప ముక్క ఇంకొక ఇనుప ముక్కను ఆకర్షిస్తుంది. అంటే జీవము లేని దాన్ని వేరే వాటిని ఆకర్షిస్తున్నాయి. జీవము కలిగిన దేవుని ఆలయములో
జీవం కలిగిన బిడ్డలుగా మీరు ఉంటున్నారు. మీరెందుకు ఇతరులను ఆకర్షించలేకపోతా ఉన్నారు? మీరు ఇతరులకు ఎందుకు వెలుగుగా ఉండలేకపోతున్నారు? మీ వెలుగును బట్టి దేవుని నామము మహిమపరచబడలేకపోతుంది. కారణం ఏంటి? ఐ వాంట్ టు ఆన్సర్. సమాధానం చెప్పండి నాకు. సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఓకే, 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల్లో ఒక 25 మందిని ప్రభు దగ్గర నడిపించామా మనం? పాస్టర్లను వదిలిపెట్టండి, మిగతా వాళ్ళని అడగండి. చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. దేవుడు నాకు 2 చెవులు ఇచ్చిండు, ఒక చెవితో వినాలే, ఇంకో చెవితో ఇడిచిపెట్టాలి. రేవు 2 కళ్ళు ఇచ్చిండు, చూడాలి పోవాలి. కాళ్ళు ఇచ్చిండు, రావాలి పోవాలి. చేతులు ఇచ్చిండు, సప్పలు కొట్టాలి పోవాలి. నోరు ఇచ్చిండు, మాట్లాడాలి పోవాలి. ఇంతేనా? మనం మాట్లాడే ప్రతి మాటకు దేవుని ఎదుట ఒక రోజు వి హ్యావ్ టు అకౌంటబుల్ టు గాడ్. చూడండి 2 కొరింథీ 5:10 చదవండి. ఇంత సమయం మనం వ్యర్థం చేస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది. ఎందుకు మనం ఇతరులను వెలిగించలేకపోతున్నాం? అంటే మనలో ఆ శక్తి లేదా? ఆ జీవాధిపతి అయిన దేవుడు మనల్ని వెలిగించలేదా? ఆకర్షించలేదా? పట్టుకోవలేదా? 2 కొరింథీ 5:10 చదవండి. 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచి అయినను సరే చెడ్డవైనను సరే. ఏంటండి? ఈ దేహముతో జరిపించిన వాటన్నిటి గురించి దేవుని నామానికి మహిమ. వన్ డే వీ హ్యావ్ టు స్టాండ్ బిఫోర్ థ్రోన్ ఆఫ్ గాడ్. అర్థమైందా? దేవుని ఎదుట మనం అందరము, ఇక్కడున్న మేము నిలబడతాము, అక్కడున్న మీరు వినబడతారు. తప్పించుకోవడానికి వీలు. ఇప్పుడు ఏమైపోయింది? వైట్నర్లు పెట్టి టకటకటకటక తూడ్చేస్తారు. అక్కడ ఏ వైట్నర్లు పనిచేయవు, ఏ రికమెండేషన్లు పనిచేయ. ఉన్నది ఉన్నట్టుగా వస్తుంది. ఈ బండ మీద కూర్చున్నాం, ఆ బండ మీద ఏం మాట్లాడినావు, ఆ బండ వచ్చి సాక్ష్యం ఇస్తుంది. ఆక్కతోటి ఏం మాట్లాడినావు, ఆక్క వచ్చి అక్కడ మొత్తం సినిమా రీల్ చూపెట్టినట్టే ఉంటుంది. మరి 25 సంవత్సరాలు ఎంతమందిని మీరు ప్రభు దగ్గర తీసుకొచ్చారు? మీ వెలుగు ద్వారా దేవునికి మహిమ వస్తుందా? తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. 26వ సంవత్సరం నుంచి ఆయన ప్రారంభించండి. రెండవది, సంఘ కాపరులు దుఃఖముతో దేవుని పని చేయకూడదు, వాళ్ళని ఏడిపియకూడదు. మనం సంఘ పెద్దల మాట మనం వినాలి, గౌరవించాలి. సమరయ స్త్రీ ఏం చేసింది? విన్న వాటిని వెళ్ళి ఊరు అందరితో పంచుకుని సాక్ష్యం ఇచ్చింది. ఆమె సాక్ష్యం ఇచ్చినప్పుడు ఊరు వాళ్ళు అనేకులు ఆయన యందు విశ్వాసం ఇచ్చారు. మీరు ఇస్తున్నారు సాక్ష్యాలు. మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఇక్కడున్నా, మీరు ఉంటున్న ప్రాంతాల్లో మీ స్థానిక సంఘాన్ని మర్చిపోకూడదు, మీ తల్లి సంఘాన్ని మర్చిపోకూడదు. నీ బాధ్యత ఇక్కడ ఉంది. అంతకంటే నశిస్తున్న ఆత్మల పట్ల దేవుడు నీకు భారం పెట్టాడు. నువ్వు వెలుగుతున్నావా? చిన్నపిల్లలు వాడతారు, రాత్రి యందు వెలుగు జ్యోతుల వాలే వెలుగుదును నేను ఈ లోకములో. రాత్రి యందు వెలుగు జ్యోతుల వాలే వెలుగుదును నేను ఈ లోకములో. యేసు జ్యోతిగా, క్రీస్తు జ్యోతిగా, యేసు జ్యోతిగా, క్రీస్తు జ్యోతిగా వెలుగుదును నేను ఈ లోకములో. వెలుగుదును నేను ఈ లోకములో. ఈరోజు ప్రార్థన చేసుకోండి, మోకాళ్ళ మీద ఉండండి, ప్రభు వైపు చూడండి. ప్రభు, నన్ను ఒక స్టార్ లాగా చేయండి. సినిమా యాక్టర్లు నేను అనుసరిస్తుంటాను, కానీ దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఎవరినో నా గోల్ పెట్టుకుంటాను, వాళ్ళలాగా ఉండడానికి అనుకరిస్తూ ఉంటాను, దానివల్ల నాకేం ఉపయోగం లేదు. నువ్వే నా హీరో, నువ్వే నా స్టార్. ఎప్పుడైతే నన్ను వెలిగించావో నేను అనేకులను వెలిగించడానికి
ఒక 25 సంవత్సరాల వార్షికోత్సవ సభలో మా సంఘము ద్వారా నేను ఒక తీర్మానం చేస్తున్నాను. నేను వెలగకపోతే వ్యర్థమే, నేను ఇతరులను వెలిగించకపోతే వ్యర్థమే, ఇతరులను నడిపించకపోతే వ్యర్థమే, దేవుని పని కొరకు నా వంతు భాగము నేను ఇవ్వకపోతే వ్యర్థమే, నేను సాక్షిగా ఉండకపోతే వ్యర్థమే, నామకార్థమైన బ్రతుకు నాకు వద్దు. ఐ వాంట్ టు లివ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్. నాకొద్దు ఏదో పేరుకు క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా చలామణి పోతున్నా. ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది, కానీ దేవుడు నా గురించి భయం వస్తుందా? నిజంగా ఇతరులను వెలిగిస్తున్నానా? నేను ఒక స్టార్ లాగా ఉన్నానా? లేకపోతే ఈ రోజు నేను తీర్మానం చేసుకుంటాను. దేవుని బిడ్డలారా, నీ హృదయంలో గాయం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు నీ గాయాన్ని మాన్పాలని ఇష్టపడతా ఉన్నాడు. యేసు ప్రభు వారు క్షమించినారు, మనం కూడా క్షమించాలి. అప్పుడే మన హృదయంలో ఉన్న భారము బరువంతా తొలగిపోతుంది. ప్రభు వైపు చూద్దాం. మౌనంగా ఉండకండి. దేవుని చిత్తమైన మరొక సంవత్సరం ఈ సంఘము విస్తరించబడునుగాక, సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచబడునుగాక, అనేక నూతనాత్మలు ఈ మందిరంలోకి వచ్చునుగాక. దీని కొరకు ప్రయాసపడిన పూర్వీకులందరిని బట్టి, దైవ సేవకులను బట్టి, పెద్దలను బట్టి, నాయకులను బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ప్రస్తుతం ఉన్న నాయకులను బట్టి, సేవకులను బట్టి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు తీర్మానం చేసుకోకుండా వెళ్ళకూడదు. నువ్వు ఎక్కడున్నా దేవుడు నిన్ను అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. నువ్వు విన్నావు, ఏం చేస్తున్నావు? నువ్వు చెప్పకుండా ఉండకూడదు, సాక్షిగా ఉండాలి. నువ్వు ఎక్కడున్నా కూడా ఒక వెలుగులాగా ఉండాలి. లోకంలో కలవకూడదు, లోకంతో రాజీ పడకూడదు. నో కాంప్రమైజింగ్ లైఫ్. అట్లాంటి బ్రతుకు మనకు వద్దండి. రోషం కలిగి బ్రతుకుదాం. ఈ సంఘములోంచి అనేక మంది యవనస్తులు ప్రభు పరిచర్య కొరకు తీర్మానం చేసుకోవాలి. అనేక మంది లేవాలి. ఈ గ్రామంలో నుంచి అనేక బ్రాంచెస్లు రావాలి. సంఘ స్థాపన జరగాలి. సేవకునికి సహకారులుగా మీరు ఉండాలి. నడిపిస్తున్న నాయకులు లోబడి ఉండాలి. తిరుగుబాటు చేయకూడదు. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు దయచేసి ప్రార్థన చేసుకోండి. ఒట్టిగా వెళ్ళకండి. నిండు హృదయంతో వెళ్ళండి, సమర్పణ హృదయంతో వెళ్ళండి. మీరు వెలుగుతూ వెళ్ళండి, ఇతరులను వెలిగించండి. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించున్నారు. వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ స్థానిక సంఘానికి, సేవకులకు, పెద్దలకు మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని నామముకు స్తోత్రం కలుగునుగాక. చక్కటి దైవ సందేశాన్ని అందించిన బిషప్ ఏలే గారికి కుటుంబం తరఫున, సంఘం తరఫున, మరి 25వ వార్షికోత్సవం తరఫున ఉదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఏం విన్నామంటే, కృతజ్ఞత అర్పణలతో ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. అంటే గుమ్మం అంటే డోర్, దర్వాజా. ఎట్లా రావాలంట? అర్పణలతో రావాలి. కాబట్టి అంతేకాకుండా మనము దేవుని కోసము వెలిగింపబడ్డ వారంగా, మన వెలుగును ప్రకాశింపే నీయంగా మనం ఉండాలి. కానీ మనము వెలుగము, ఇతరులను వెలిగించడానికి ప్రయత్నం చేయము, ఉన్న వెలుగును ఆర్పేస్తాం కదా. ఉన్న వెలుగును ఆర్పేయనికే ప్రయత్నం చేస్తాం. అలా ఉండకూడదు. కాబట్టి మన సంఘము 25 సంవత్సరాలు దేవుడు కాపాడి నడిపించి మనందరిని పోషించి, మరి ముఖ్యంగా కరోనా సమయంలో అందరికీ తెలుసు,
ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామో, మరి అయినా కూడా మనం ఇంకా బ్రతికున్నాము. కరోనా పీరియడ్లో ఎంతోమంది మరి ఈ లోకం విడిచి వెళ్ళారు, కానీ మనం మాత్రం ఇంకా సజీవ లెక్కలో ఉన్నాము. ఎందుకయ్యా అంటే దేవుని కృప, ఎందుకంటే దేవుని దయ. కాబట్టి అలాగూ దేవుడు మనల్ని బ్రతికించినందుకు, సంఘాన్ని కాపాడినందుకు ఈ 3 రోజులు కృతజ్ఞత పండుగలు జరిపించుకున్నాం. ఈ సంవత్సరం నుండి మరి ప్రతి సంవత్సరము జూలై 2వ వారంలో మరి ఉజ్జీవ సభలు జరుపుకుంటే, యానివర్సరీ జరుపుకుంటే బాగుంటుందని నా ఆలోచన. వచ్చే సంవత్సరం జూలై నెలలో తిరిగి ఈ యొక్క ఉజ్జీవ సభను మరి జరిపించాలని నా ఆశ ఉంటుంది. ప్రార్థన చేయండి. సమయం అయిపోతుంది కాబట్టి మనందరం లేచి నిలబడ్డట్టయితే దేవునికి తెచ్చిన కానుకలు సమర్పించుకుందాం. యవనస్తులు వచ్చి పాట పాడండి.